శంషాబాద్ మండలం నర్కుడా గ్రామ శివారులో చిరుత సంచరిస్తుందన్న పుకార్లతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో శంషాబాద్ పోలీసులు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించి దృశ్యాల్లో కనిపిస్తుంది చిరుతపులి కాదని అడవి పిల్లి అని తేల్చారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. ఏదైనా క్రూర జంతువు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని అధికారులు చెప్పారు. నర్కుడా అమ్మపల్లి టెంపుల్లో చిరుతపులి వచ్చిందని సమాచారంతో కెమెరాలలో కనిపించింది. ఆ కెమెరాలలో చిరుతపులి అది జంగవిల్లి అనేది పెద్ద హైట్ తోటి ఉంటుంది కాబట్టి అది దాన్ని చిరుతపులిగా అని అందరూ గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు మన శంషాబాద్ రూరల్ ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి అది జంగవిల్లి అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని గ్రామస్తులు కానీ మండల ప్రజలు కానీ ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరుతున్నారు. నర్కుడా గ్రామ శివారులో చిరుతపులి సంచరిస్తుందన్న పుకార్లతో స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అది చిరుతపులి కాదు అడవి పిల్లి అన్నట్టు కూడా ఫారెస్ట్ సిబ్బంది చెప్పినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? 2 రోజుల క్రితం శంషాబాద్ సంబంధించిన గ్రామ శివారులో ఒక గుడి దగ్గర చిరుతపులి సంచరిస్తుందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్పడంతోనే గుడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. అక్కడ ఒక పెద్ద పులిలాగా వెళ్తున్న దృశ్యం కనబడింది అని చెప్పేసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో అటవీ శాఖకు సంబంధించిన అధికారులు రాజేంద్రనగర్ సంబంధించిన అధికారులు ఈ రోజు అక్కడికి పిలిపించి ఈ ఫుటేజ్ కి సంబంధించి పులి తిరుగుతుందని చెప్పేసి కూడా గ్రామంలో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు అని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందించడంతో వాళ్ళు చేరుకొని అక్కడికి సంబంధించిన ఆ కాలి ముద్రలు దానికి సంబంధించి ఎక్కడైతే వెళ్ళిందో వాటికి సంబంధించిన కాలి ముద్రలతో పాటు సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలించిన తర్వాత అది అడవి పిల్లిగా తేల్చారు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఎలాంటి పులి తిరగట్లేదు, చిరుతపులి ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు చెప్పారు. కానీ గ్రామానికి చెందిన ప్రజలు వ్యవసాయ పనుల కోసం బావి దగ్గరికి వెళ్లే సమయంలో చిరుతపులి గతంలో కూడా ఒకసారి రాజేంద్రనగర్ లో చిరుతపులి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మా ఊరికి ఏమైనా చిరుతపులి తిరుగుతుందా అనే ఆందోళనలో గ్రామస్తులు భయాందోళనకు గురి కావడంతోనే ఈ సంబంధించిన అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతానికి ఆ సీసీ ఫుటేజ్ లో కనబడుతుంది చిరుతపులి కాదు అడవి పిల్లి అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి ఎదురైతే మాకు వెంటనే సమాచారం అందించండి, బోన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. దీనిపైన 2 రోజుల నుంచి కూడా గ్రామంలో చర్చ జరుగుతుంది. పులి తిరుగుతుంది, ఎవరు కూడా చీకట్లో అటువైపు వెళ్ళొద్దు అని చెప్పేసి గ్రామస్తులకి తెలిసిన వారు చెప్పడంతోనే ఊరంతా కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఈ రోజు అటవీ శాఖ అధికారులు స్వయంగా వచ్చి పరిశీలించిన తర్వాత ఇక్కడ పులి తిరగట్లేదు, అది అడవి పిల్లే అని చెప్పేసి కూడా తేల్చి చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.